42% బీసీల రిజర్వేషన్పై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై కూడా చాలామంది స్పందిస్తున్నారు. ఇప్పటికీ బీసీ సంఘాలు కూడా ఒకవైపు మండిపడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఒక సూచనలు కూడా గతంలో చేశారు. కానీ అలవి కాని హామీలు అని ముందే తెలిసినప్పటికీ కూడా దీనిపై ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరికాదన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. దానిపై కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆందోళన కార్యక్రమాలు కూడా రూపకల్పన చేస్తున్నటువంటి నేపథ్యంలో బీసీలు కూడా ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి మాజీ డిప్యూటీ సీఎం అలాగే తాటికొండ రాజయ్య గారు, స్టేషన్ గణపూర్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం అంతా ఉన్నారు. వారి స్పందన ఏ విధంగా ఉంటుంది, బీసీల రిజర్వేషన్లు ఎందుకు ఇక్కడ అమలు కావడం లేదన్న దాని మీద అనేక స్పందనలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు ఇక్కడ బీసీల రిజర్వేషన్ల మీద కూడా అనేక సందిగ్ధత ఉంది సార్. అయినప్పటికీ కూడా అది కాదని ముందు నుంచి చాలామంది చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి ఒక ప్రొసీజర్, ఒక సీక్వెన్స్ లేకుండా ఇక్కడ ముందుకు వెళ్ళడం అనేది సరికాదని చెప్పి చెప్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? హైకోర్టు తీర్పుని ఎలా చూస్తున్నారు? పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటుంది, ఎవ్వరు చూడట్లేదని చెప్పేసి ఒక పక్క క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 50% రిజర్వేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో దాటొద్దు, ఒకవేళ 50% కంటే ఎక్కువ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు కనుక నిర్ణయించేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రంలో బిల్ పాస్ చేసుకొని రాష్ట్రపతి ఆమోదం పొందితే దానికి అప్పుడు 42% రిజర్వేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది జరగవలసిన ప్రాసెస్. అట్లా కాకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టామని ఒకసారి, లేకపోతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని ఒకసారి, తర్వాత జీవో తీసుకొస్తామని ఒకసారి, తర్వాత ఈ రాజ్యాంగనే దీన్ని సాధిస్తామని, ఇట్లా అనేక రకాలుగా బహునాలికలుగా కలిగిన లెక్క మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈరోజు బీసీలే కాదు, ఇప్పటికీ మాదిగ సామాజిక వర్గం మొత్తం కూడా రేవంత్ రెడ్డిని తూ అంటున్నది. కారణం ఏంటంటే మాదిగలకు ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడు మొండి చేయి చూపించడం, కంప్లీట్గా మొండి చేయి చూపించడం జరిగింది. ఇద్దరు మాలలకు ఒక బైండ్లా ఇవ్వడం జరిగింది. మంత్రివర్గం చూస్తే మరి ముఖ్యమైన స్పీకర్ స్థానంలో ఒక మాల, తర్వాత డిప్యూటీ సీఎం స్థాయిలో ఇంకో మాల, మోచి కమ్యూనిటీలో ఇంకొకరికి ఉండి మాదిగలందరూ కొట్లాడంగా ఆఖరికి చివరికి మరి లక్ష్మణ్ కుమార్కి ఇచ్చే పరిస్థితి అయింది. తర్వాత అంతేకాకుండా మళ్ళీ తర్వాత ఆయనకు అవకాశం వస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా కాకపోతే అక్కడ కూడా మాలకే ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ ఒక్కటి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా మాదిగలను కాదని మరి మాలా కమ్యూనిటీకి సంబంధించిన దయాకర్కి ఇవ్వడం జరిగింది. అంటే మాదిగల వల్లనే నేను ఎదిగినా అని చెప్తాడు మరి పైకి, కానీ మాదిగలను ఎక్కడ ఎదగకుండా అణగదొక్కడం జరిగింది. సేమ్ మాదిగల తర్వాత ఈరోజు బీసీలను అణగదొక్కాలనే ఉద్దేశంతో బీసీలకు 42% అమలు కాకున్నా కూడా మాదిగలకు ఏ రకంగా సామాజిక న్యాయమో బీసీలో సామాజిక న్యాయంలో భాగంగా అత్యధికంగా ఉన్న ముదిరాజులకు మరి 35,000 కోట్ల చాపపిల్లలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ యాదవులు కుర్మాకు సంబంధించిన వాళ్ళైతే వాళ్లకు మరి గొప్పగా వారికి 20 గొర్రెపిల్లలు పుట్టెలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు. తర్వాత మూడో కమ్యూనిటీ గౌడ వచ్చినప్పుడు వారికి ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి కళ్ళు దుకాణాలు తెరిచే విధానం చేసి ఒక పాలసీ తీసుకొచ్చి గొప్పగా గీతా కార్మికులకి 2,000 పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, ఆ రకంగా చేసే కార్యక్రమం. నాలుగో కులంగా ఉన్న పద్మశాలి కానీ లేకపోతే చాలా కమ్యూనిటీకి సంబంధించిన వారిని ఆదుకునే కార్యక్రమం. ఇట్లా ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాలుగా బీసీలకు సామాజిక న్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో కానీ ఇవాళ ఏమంటారు కదా, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఏదో చేయబోయి ఇవాళ ఆ బాసుపాలయ్యండు. మరి అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అనేక మొట్టికాయలు వేసినా కూడా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయనకి ఇప్పటికి రాలే, ప్రభుత్వ పరంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మొట్టికాయలు పడ్డాయి. లగచర్ల విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ ప్రక్షాళన విషయంలో కావచ్చు, అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలేసిన సందర్భం కనబడుతుంది. అయినా కూడా ఇప్పటివరకు దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే తప్ప ఎక్కడ కూడా మార్పు కనిపించని పరిస్థితి. గతంలో రేవంత్ రెడ్డి గారే విషయం చెప్పారు, 42% ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పి తను పాత వీడియోలు కూడా మనకు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎందుకు ఇదంతా తెలిసి కూడా ఎందుకు చేస్తున్నట్టు, మరి దీని మీద కూడా బీసీల స్పందన ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి వారికి మీరు ఎలా సపోర్ట్ చేయబోతున్నారు? సో తప్పకుండా ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్ల అన్నట్టు ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, తర్వాత పిసిసి అధ్యక్షుడు ఉన్న మాటలు ఒకసారి చూసేది ఉంటే, ఆయన ఇప్పుడు అమలు పరుస్తున్న విషయాలు చూస్తే ఉంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత కార్యక్రమాలు ఉంటాయి. మేము అంత గొప్పగా
రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడిది జీవో తీసుకొచ్చా అనేది అప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఈయనే స్వయంగా జీవో నెంబర్ 9 తీసుకొని అమలు పరచడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఫిరాయింపులను అస్సలకి ఉండడం, ఊర కుక్కలను పిచ్చి కుక్కలను కొట్టినట్టు తరిమి కొట్టండి మిమ్మల్ని నుంచి, కాకపోతే నేను కొడతానని చెప్పేసి అప్పుడు మాట్లాడతాడు. స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా కండువ కప్పుకుంటే ఫిరాయించినట్ట అని చెప్పేసి మాట్లాడతాడు. సిగ్గు శరం లేకుండా ఫిరాయింపు 10 మందిని పిలుచుకొని మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అంటే, మీరు పోయి ఓన్లీ మేము అభివృద్ధి కోసం వచ్చినట్టు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు అంటే ఒక కాంగ్రెస్ అధినేతగా ఏమంటారు ముఖ్యమంత్రిగా ఈరోజు పదవిని అనుభవిస్తున్నప్పుడు కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి గర్వపడే విధంగా ఉండాలి. కానీ కాంగ్రెస్ అని మీరు బీఆర్ఎస్కో చెప్పంటే అక్కడే దిగజారుతనం అనేది తేలిపోయింది. కాబట్టి ఆయన ఎన్ని రకాల బహురూపాలు చూడండి, ఆ బహురూపాలు ఎట్లనో ఆయన ఎట్లా ఈరోజు మాటిమాటికి రూపం మార్చుకుంటూ మాటిమాటికి మాటలు మార్చుకుంటూ పబ్బం గడుపుకుంటూ ముందు పోతున్నాడు. ఆయనకు రోజులు దగ్గర పడ్డాయి. ఇద్దరు తన సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు ఎప్పుడు ఆయన దింపుదామా వీళ్ళు ఎక్కుదామా అన్నట్టున్నారు. ఈ మధ్యలో చేసిన సోషల్ మీడియా సర్వేలో కూడా రేటింగ్ ఒక మంత్రికి ఎక్కువ వస్తున్నట్టు క్లియర్గా ఈరోజు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు ఆయన పీఠం కదిలేది తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేయాలో తోయట్లేదు. మాటిమాటికి ఢిల్లీ కురుకుతుండే. ఇప్పటికి 54-55 సార్లు ఢిల్లీకి పోయిండు, కానీ ఎలగబెట్టింది ఏం లేదు. రాష్ట్ర ప్రజలకు ఓరగబెట్టింది లేదు. ఆయన వ్యక్తిగతంగా ఏమైనా అదనంగా సంపాదించుకున్నాడు అంటే ఓన్లీ అక్కడ రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడు, పదవి కాపాడుకుంటున్నాడు. అయినప్పటికీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే స్థాయిలో మాత్రం లేదు. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% మించితే వర్తించదు అని చెప్పి అన్నారు. దీనికంటే ముందు తమిళనాడులో కూడా ఇక్కడ వాళ్ళ రిజర్వేషన్లు కూడా సాధించుకున్నారు. ఒక ప్రొసీజర్ పార్లమెంట్లో చట్టం చేయించి మరి వాళ్ళు సాధించుకున్నారు. మరి ఆ ప్రాసెస్ తెలిసి కూడా ఎందుకు మొదలు పెట్టలేకపోతున్నారని అంటున్నారు. మరి ఎన్నికలు రాగానే వీళ్ళు బీసీల అంశం ఎందుకు తెరపైకి వచ్చింది అనుకుంటున్నారు? సో తప్పకుండా అదే ఒక తమిళనాడు ప్రభుత్వం ఆనాడు జయలలిత గారు కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తారని చెప్పేసి ఆ రకంగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బద్ధశత్రువులు, కానీ ఈయన మాత్రం బడాబాయ్ చోటాబాయ్ లెక్క ఇద్దరు పలుమార్లు కలుసుకుంటా అంటారు. కానీ ఏం కలుసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. సో ఎప్పుడైనా ఈయన దిగేటప్పుడు ఇప్పుడు ఒకవేళ కనుక ఈయన సీఎం నుంచి వెళ్ళి దింపేసి ఆ ఇద్దట్లో ఎవరైనా కనుక సీఎం అయ్యంటే నేను పార్టీ ఫిరాయించినా కూడా చెప్పలేము. సో కాబట్టి ఆ అవకాశం కూడా ఉన్నది. అందుకనే ఇప్పుడే లైన్ క్లియర్ చేసుకున్నట్టు కనబడతా ఉన్నది. అయితే ఇక్కడ ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి ఇక్కడ గతంలో కూడా ఎస్సీలను కూడా రిజర్వేషన్ల పరంగా చెప్పి సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి వాళ్ళ కొన్ని ఉపకులాలను కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి అంటారు. నిజమైనటువంటి ఎస్సీలను మాత్రం ఇక్కడ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ అదే విషయాన్ని కూడా ఇక్కడ బీసీల విషయంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 42% పేరు చెప్పి అందులో ఉన్నటువంటి మేజర్ సామాజిక వర్గాలకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది, కొంతమందికి మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక ఒక్కసారి చూస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో తను చేసేటువంటి ప్రతి చర్య కూడా వ్యక్తిగత లాభాల కోసమే ఇక్కడ చేస్తున్నారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ఎక్కడ తను పాటు పాడడం లేదన్నది గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే అర్థమవుతుందంటున్నారు. ఇప్పటికైనా కూడా ఇక్కడ కేంద్రంతో కేంద్రంతో కూడా కొంత కలిసిపోయేటువంటి చర్యలు చేస్తున్నారు. కానీ వాళ్లకు కూడా తన నిజస్వరూపం తెలిసి తను ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక అపాయింట్మెంట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం కూడా పట్టించుకోవడం లేదన్నటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది 2 నాల్కల ధోరణులతోటి వెళ్ళేటువంటి విషయాలు కూడా మంచిది కాదన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు 42% జరుగుతున్నటువంటి రిజర్వేషన్లపై కూడా ఇదొక చెంపపెట్టులాగా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.